హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎస్ కుమార్. ఇటీవల టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 3 ఫలితాల్లోనే ఎన్ని మార్కుల వరకు పోస్ట్ రావచ్చు, ఎంత ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలోనే పోస్ట్ వచ్చే అవకాశం ఉందో దాని గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. అంటే మన అనాలిసిస్ బట్టి ఆల్మోస్ట్ నియర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికన్నా ఎక్కువగా రావచ్చు లేదా తక్కువకి కూడా రావచ్చు అనమాట. ఓవరాల్గా పోస్టులు చూస్తే మనం ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా పరిశీలిస్తే టోటల్ పోస్టులు అనేవి 1363 ఉన్నాయన్నమాట. అందులో 105 రకాలు పోస్టులు ఉన్నాయి. అది సీనియర్ అకౌంటెంట్స్ అండ్ జూనియర్ అకౌంటెంట్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్లు కూడా. ఈ సీనియర్ అకౌంటెంట్స్ అనే పోస్టులు పరిశీలిస్తే 7 రకాలు ఉన్నాయి. అందులోనే లైఫ్ ఇన్సూరెన్స్లోనే హెచ్ఓడి ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, ఆడిటర్ ఉన్నాయి, పే అండ్ అకౌంట్స్లో, అలాగే సీనియర్ అకౌంటెంట్స్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో హెచ్ఓడీలు ఉన్నాయి, లోకల్లో ఉన్నాయి, అలాగే సీనియర్ ఆడిటర్ అని స్టేట్ ఆడిట్ ఉన్నాయి, సీనియర్ ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఇలాగే 7 రకాలు సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఓపెన్లోనే 241 పోస్టులు ఉన్నాయి మెన్కి. అదే ఉమెన్కి చూసుకుంటే 193 ఉన్నాయన్నమాట. ఇందులో సీనియర్ అకౌంటెంట్స్ పోస్టులు చూసుకుంటే మెన్కి 74 ఉన్నాయి, ఉమెన్కి 53 ఉన్నాయి. ఇవి రెండు మైనస్ చేస్తే మిగతా పోస్టులు జూనియర్ అసిస్టెంట్స్ అండ్ అకౌంటెంట్స్ చూస్తే 167 మెన్కి ఉన్నాయి, ఉమెన్కి 140 ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు అంటే మెన్కి 241 ఉన్నాయి కాబట్టి 241 ర్యాంకులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్యామ్ షూర్ పోస్ట్ అనమాట. ఇంకా ఖచ్చితంగా కళ్ళు మూసుకోవచ్చు, ఏదో పోస్ట్ వచ్చేది. అలా చూసుకునేటప్పటికి మనం ఇదే టాప్ 400లో చూస్తే ఉమెన్ 54 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ 54 మెంబర్స్ టాప్ 100లోనే అసలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫింగర్స్లో లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళని చూసుకుంటే రిజర్వేషన్లోకి వెళ్ళిపోతారు ఉమెన్, అలాగే సీనియర్ అకౌంటెంట్ పోస్టుల్లో. ఆ లెక్కలో చూసుకుంటే 54ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అలా చూసుకుంటే ఈ 241లోనే 54 కలిపితే 295 పోస్టుల వరకు, అంటే 295 ర్యాంక్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనమాట, పక్కా. ఇంకా ఆ విధంగా చూసుకునేటప్పుడు మనం రిజర్వేషన్స్ పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీలోనే టాప్ 350లో చూసుకుంటే ఎస్సీలో ఒక 200 ఉన్నారు, ఎస్టీలో ఒక 14 ఉన్నారు, బీసీఏలో 12 ఉన్నారు, బీసీబీలో 123, హైలీ కాంపిటీషన్ ఇది. సిలో ఎవరూ లేరు, డీలో 77 ఉన్నారు, ఈలో ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఈ రిజర్వేషన్ల వాళ్ళు కూడా వీళ్ళు ప్రయారిటీ బట్టి, అంటే వీళ్ళు టాప్ 400లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ప్రయారిటీ బట్టి చూసుకుంటే వాళ్ళు సీనియర్ అకౌంటెంట్ పోస్టులోకి వెళ్ళిపోతారు, టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ విధంగా మనం పరిశీలిస్తే ఓవరాల్గా బీసీబీ అండ్ డి చూసుకుంటే ఒక 54, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఒక 40, అసలు బీసీఏ అండ్ ఈ ఇవి చూస్తే ఒక 14. ఇలాగా మళ్ళీ ఇంకోటి మనం పరిశీలిస్తే తర్వాత మన గ్రూప్ 2లో రాసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొందరు ఓన్లీ సీనియర్ అకౌంటెంట్లకి రాసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు అనమాట. ఇలాగా ఈ విధంగా మనం పరిశీలిస్తే ఓవరాల్గా చూసుకునేటప్పటికి 295 ఉమెన్తో కలుపుకుంటే, ఈ ఉమెన్ని కలిపితే 295 ర్యాంక్ వరకు వస్తుంది. వాటిలో ఒక 54 అంటే టాప్ 400లో ఉన్న వాళ్ళు బీసీ బి అండ్ డి, అంటే ఆ రిజర్వేషన్లోనే ఎక్కడైతే 74 సీనియర్ అసిస్టెంట్స్ అండ్ అకౌంటెంట్స్ ఉన్నారో అందులోకి వెళ్తారనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు అవి కన్సిడర్ చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ పోస్టులు కన్సిడర్ చేయొచ్చు, తర్వాత ఏ అండ్ ఈ పోస్టులు కన్సిడర్ చేస్తే ఓవరాల్గా అంటే కంప్లీట్గా 400 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ వరకు ఏదో ఒక కేటగిరీలోని ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి హోప్ పెట్టుకోవచ్చు. అలా చూసుకుంటే మళ్ళీ కొందరిని కన్సిడర్ చేస్తే మన రాసిన 2లో ఉన్న వాళ్ళని, ఇలాగ వివిధ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని, ఇలాగ వీళ్ళని కన్సిడర్ చేస్తే ఓవరాల్గా చూస్తే 450 ర్యాంక్ వరకు మనం పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ 450 ర్యాంక్ దగ్గర స్కోర్ ఎంత ఉందంటే 283 ఉందన్నమాట. 283 అనేది ఎవరికైతే వచ్చినాయో 283 అబోవ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 90% వీళ్ళకి 450 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్లో చూస్తే బీసీఈ వాళ్ళు వీళ్ళకి ఇంకా ఎక్కువ ర్యాంక్ పోస్ట్ రావచ్చు, ఎందుకంటే అభ్యర్థులు లేరు, చాలా
తక్కువ మంది ఉన్నారనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఏకి బీసీఏ కేటగిరీ వాళ్ళకి బీసీసీకి హై ర్యాంకు అంటే ఆ పోస్టులు ఎలాగైనా ఫిల్ చేయాలి కాబట్టి చివరి ర్యాంక్ వరకు చివరి పోస్ట్ వరకు ఎంత ర్యాంక్ ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. అలాగే బీసీఏ వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్లో పోస్టులు చూస్తే ఎక్కువే ఉన్నాయి ఎస్సీ ఎస్టీస్కి కూడా. అలాగే వీళ్ళకి కూడా చాలా ఎక్కువ మార్కులకే అదే చాలా ఎక్కువ ర్యాంక్కే వీళ్ళకి పోస్ట్ వస్తుంది తక్కువ మార్కులు వచ్చినా సరే. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఉమెన్ని పరిశీలిస్తే ఉమెన్ టాప్ 1500లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ వస్తుంది పక్కాగా. ఎందుకంటే వీళ్ళకి 193 ఉన్నాయి ఓవరాల్గా పోస్టులు అనేవి. సీనియర్ అకౌంటెంట్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్స్. ఈ జూనియర్ అసిస్టెంట్లు అండ్ అకౌంటెంట్స్ 140 ఉన్నాయి ఓపెన్లో. ఈ 140 ర్యాంకు మనం పరిశీలిస్తే నోటిఫికేషన్లోకి వెళ్ళి ఉమెన్ పరిశీలిస్తే ఓవరాల్గా 1500 వరకు వీళ్ళకి షూర్గా పోస్ట్ వస్తుంది. 1500 ర్యాంకులు ఎవరైతే ఉన్నారో ఆ 1500 కాక 1700 ఉన్నా సరే ఆల్మోస్ట్ పోస్ట్ రావచ్చు నియర్గా. అలాగే హెచ్ఓడిస్లో కంప్యూటర్ స్పెషలైజేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొద్ది ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే. ఎందుకంటే అందులో అందరూ ఎలిజిబుల్ కాదు కాబట్టి అవి కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి లోకల్ అండ్ హెచ్ఓడిస్లో ఉన్నాయి. అవి సీనియర్ అకౌంటెంట్ పోస్టులు కూడా చాలా మంచి పోస్ట్, బాగుంటుంది కూడా అది. ఈ ఈ విధంగా పరిశీలించినప్పుడు ఓవరాల్ నోటిఫికేషన్లోనే మనం ఫైనల్గా చూసుకుంటే ఈ రిజర్వేషన్స్లోనే సీనియర్ అకౌంటెంట్లు అనేవి 74 ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ ఉమెన్కి అయితే 53 ఉన్నాయి. ఈ విధంగా టాప్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిజర్వేషన్స్లో కూడా అందులోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ పోస్ట్ సీనియర్ అకౌంటెంట్ పోస్టులో. దానివల్ల అంటే ఇవన్నీ పరిశీలించి ఎవరైతే టాప్లో ఉన్నారో రిజర్వేషన్లు ఉన్నాయో వాళ్ళ సీనియర్ అకౌంటెంట్ పోస్టులకి ఎవరైతే ఆఫ్ చేసుకుంటారో ఆ ర్యాంక్ బట్టి టాప్ ప్రయారిటీలు ఎలాగెళ్ళిపోతారో ఇవన్నీ పరిశీలించిన తర్వాత అనంతరం ఫైనల్గా చూసుకుంటే మనం చెప్పిన కట్ ఆఫ్ అనేది 450 ర్యాంకు 283 మార్క్స్ అనమాట. 283 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ ఖచ్చితంగా రావచ్చు. 450 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా 400 బిలో ఉన్న వాళ్ళు అయితే డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుంది పక్క 99% వస్తుంది. 450 వరకు అయితే ఒక 90% అవకాశం ఉంటుంది అనమాట. కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకి స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ర్యాంక్కి రావచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం చేసిన కంప్లీట్ అనాలిసిస్లోనే నాకున్న అనుభవం బట్టి చెప్తున్నాను. ఇంతవరకు అయితే పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.